మంత్రి నారా లోకేష్ విశాఖలో పర్యటించనున్నారు. గతంలో ఆయన తనపై తప్పుడు ప్రచారం చేశారని ఓ దినపత్రికపై పరువు నష్టం దావా వేశారు. వైజాగ్లోని 12వ అడిషనల్ జిల్లా కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరవుతున్నారు. గతంలో కూడా ఓసారి కోర్టుకు హాజరయ్యారు. 2019కు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో నారా లోకేష్ ఐటీ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రభుత్వం మారిన తరువాత చినబాబు చిరుతిండి 25 లక్షలండి అనే టైటిల్తో 2019 అక్టోబర్ 22న ఓ ప్రముఖ పత్రికలో కథనం రీప్రచురించారు. అది కూడా వైజాగ్ పర్యటన సమయంలో వైజాగ్ ఎయిర్పోర్ట్ లాబీల్లో జరిగిన మీటింగ్స్ కోసం సప్లై చేసిన స్నాక్స్ కోసం 25 లక్షల రూపాయలు ఖర్చు చేశారని ఈ కథనంలో పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా అవాస్తవాలతో ఉద్దేశపూర్వకంగా తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని రాసిన ఆర్టికల్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన లాయర్ల ద్వారా నోటీసును సాక్షికి పంపించారు. కొన్ని ఇతర పత్రికలు, మ్యాగజైన్లు కూడా ఈ వార్తను ప్రచురించాయి. వారందరికీ నారా లోకేష్ నోటీసులు పంపించారు. దీంతో ఆ పత్రికలు తప్పుడు సమాచారం వల్ల అలా రాశామని వివరణ ఇచ్చారు. ప్రముఖ దినపత్రిక మాత్రం ఎటువంటి వివరణ ఇవ్వకపోవడంతో నారా లోకేష్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు పూర్తిగా అబద్ధాలతో ఆర్టికల్ రాశారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. నారా లోకేష్ తాను వైజాగ్లో ఉన్నానని ప్రచురించిన టైంలో అసలు విశాఖలోనే లేనని పిటిషన్లో పేర్కొన్న లోకేష్ రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మీద వచ్చే గెస్టులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన బిల్లును తనకు అంటగడుతూ తన ఇమేజ్ ను మంట కలిపేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు. ఆయన మంత్రి హోదాలో తాను అనేకసార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు స్వీకరించలేదని కూడా స్పష్టం చేశారు. అయితే నాటి నుండి వివిధ కారణాలతో చాలా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్ తో మళ్లీ మొదలు కానుంది. దానికోసం స్వయంగా నారా లోకేష్ గురువారం వైజాగ్ కోర్టుకు హాజరు కానున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు పలువురు వ్యక్తులకు కూడా లోకేష్ నోటీసులు ఇచ్చారు. వారిలో పోసాని కృష్ణమురళి కూడా. ఆయనపై కూడా మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.